పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఇప్పటికే ఉన్న శత్రువులు సరిపోలేదా? అభిమానించే వాళ్ళని కూడా గిళ్ళి మరీ కొత్తగా శత్రువులను తయారు చేసుకుంటూ వైఎస్ జగన్కి ఏమైందని అనుమానంగా వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే చాలా మంది శత్రువులున్నారు. రాజకీయాల్లో సహజంగా ప్రత్యర్థులుంటారు, కానీ వైఎస్ ఆయన తనయుడి విషయంలో మాత్రం తీవ్రంగా ద్వేషించే అభిమానించే వాళ్ళున్నారు. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి పట్టువిడుపులతో వెళ్లేవారు, కానీ జగన్ ఒక్కసారి తనను వ్యతిరేకిస్తే అలాంటి వారిని పర్సనల్గా తీసుకుంటారు. ఈ ధోరణి రాజకీయాల్లో మంచిది కాదు. రాజకీయాల్లో పరిస్థితులు ఎలాంటి వాళ్ళనైనా ఒకసారి వెనకడుగు వేసేలా చేస్తుంటాయి. తెలివిగా నడుచుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది. మొండిగా ముందుకెళ్తే ఇబ్బందులు తప్పవు. ఈ విషయంలో జగన్ వైఖరి కొంత భిన్నంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మీడియా సమావేశంలో జగన్ తనపై చేసిన కామెంట్స్ విజయసాయిరెడ్డికి కోపం తెప్పించేలా ఉన్నాయి. సాయిరెడ్డి మనసును గాయపరిచినట్లు ఆయన ట్వీట్ చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఇంకా 3 ఏళ్లకు పైగా రాజ్యసభ పదవీకాలం ఉండగానే, అది కూడా వైసీపీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో విజయసాయిరెడ్డి రాజీనామా నైతికంగా జగన్కు పెద్ద దెబ్బే. అయితే పార్టీ నడిపించే నాయకుడికి కాస్త ఓర్పు ఉండాలి. 4 గోడల మధ్య తమ వాళ్లతో ఏం మాట్లాడినా ఎవరికి ఇబ్బంది లేదు, కానీ మీడియా ఎదుట బహిరంగంగా అభిప్రాయాలను వ్యక్తం చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. రాజకీయాల్లో వ్యక్తిత్వం, విశ్వసనీయత గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, ఎందుకంటే రాజకీయాల్లో లేనివే అవి కాబట్టి. కానీ జగన్ పదే పదే విలువల గురించి మాట్లాడుతుంటారు. విలువల్ని పాటించడం ఆహ్వానించదగ్గ పరిణామం, కానీ తనకు మాత్రమే విలువలున్నట్లు ఇతరులెవరికి లేవని అర్థం ధ్వనించేలా జగన్ మాట్లాడడంతోనే విజయసాయిరెడ్డికి మండినట్లుంది. మనంతకు మనమే భయపడో, ఏదో కారణం చేతానో మన వ్యక్తిత్వాన్నో విశ్వసనీయతను బలిపెట్టో రాజీ అయి మనం పోతే గౌరవం ఏమిటి, మన వాల్యూ ఏంది, మన క్యారెక్టర్ ఏంది, సాయిరెడ్డికైనా పోయిన 3 ఎంపీలకైనా ఇదే వర్తిస్తుందని జగన్ అనడం గమనార్హం. తనను పిరికివాడిగా జగన్ పరోక్ష కామెంట్ చేశారని విజయసాయిరెడ్డి అర్థం చేసుకున్నారు. విజయసాయిరెడ్డి రాజీనామా సందర్భంలో జగన్ను గొప్పగా ప్రశంసించారు. తనలాంటి వాళ్ళు 1000 మంది పార్టీకి దూరమైన రాజీనామా చేసినా వైసీపీకి ఏం కాదని విజయసాయిరెడ్డి అన్న సంగతి తెలిసిందే. తనపై వ్యతిరేకత కామెంట్స్ చేయకుండా గొప్పగా నిష్క్రమించిన సాయిరెడ్డిపై మనసులో ఏమున్నా జగన్ బయటికి మాట్లాడకుండా ఉండాల్సిందే. కానీ జగన్ అలా ఉండకపోవడంతో విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా తన ఆగ్రహాన్ని ప్రదర్శించారు. తనకు విలువలు, విశ్వసనీయత లేవని, జగన్ అంటే ఉన్నాయి కాబట్టి ప్రలోభాలకు లొంగలేదని విజయసాయిరెడ్డి సమాధానం ఇచ్చారు. అంతేకాదు, భయం అనేది తన రక్తంలోనే లేదని జగన్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాజకీయాలు వద్దని వెళ్ళిపోయిన విజయసాయిరెడ్డిని కూడా జగన్ శత్రువులా ఎందుకు భావిస్తున్నారో అర్థం కాని ప్రశ్న. ఇప్పటికే ఉన్న శత్రువులు సరిపోలేదని తనను అభిమానించే వాళ్ళను కూడా గిల్లి మరీ కొత్తగా తయారు చేసుకుంటున్నారనే అనుమానం కలుగుతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.